సో ఇవాళ మనం బిందు అనే రెస్టారెంట్కి వచ్చాము. ఇది రావులపాలెంలో ఉంది. వెల్కమ్ టు మై రాజమండ్రి డైరీస్. సో ఇక్కడ వచ్చేసి కుండ బిర్యానీ ఫేమస్ అంట. సో లెట్స్ గో అండ్ ఐ ఆమ్ అ బిర్యానీ లవర్. సో రావులపాలెంలో కుండ బిర్యానీ ఫేమస్ అని చెప్పగానే అక్కడికి వెళ్ళిపోయాను. బయట మాత్రం అంత లైవ్ సెషన్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి హైవే మీద ఉంది, విందు అనే రెస్టారెంట్. అండ్ లక్కీలీ నా ఫ్రెండ్ వెడ్డింగ్ దీని పక్కనే ఇంకొక ఫంక్షన్ ఉందన్నమాట, అక్కడే అవుతుండే. సో దట్ వాస్ సో అన్ఎక్స్పెక్టెడ్. ఇక్కడ మేము తినేసి అటు వెళ్ళిపోయినాం అనమాట. ఫస్ట్ ఎంటర్ అవ్వగానే అసలు మెనూ ఏంది అని చూస్తే ఇక్కడ మాత్రం మాంసం కుండ బిర్యానీ అని చెప్పి. అండ్ మన హైదరాబాద్కి ఇక్కడికి మెనూ చాలా డిఫరెన్స్ ఉంది కదా చూడండి. చికెన్ ఆవకాయ బిర్యానీ, చికెన్ గోంగూర బిర్యానీ, పచ్చి రొయ్యలు, కోడి గుడ్డు ఎగురు అని డిఫరెంట్ ఉండే, చేపల ఎగురు అని చెప్పి. మేము మాత్రం మొత్తం మెనూ అంతా చూసిన తర్వాత ఒక దానికి ఫిక్స్ అయినాం అనమాట. అదే చికెన్ మొగలై బిర్యానీ కొండ బిర్యానీకి. అండ్ మెయిన్ కాన్సెప్ట్ బిర్యానీ, కొండ బిర్యానీ టేస్ట్ చేద్దామని చెప్పి. దాంతోపాటు వీ హ్యావ్ ఆల్సో ట్రైడ్ సమ్ అపోలో ఫిష్ స్టార్టర్ లాగా. అండ్ ప్రైజెస్ వైజ్ కూడా నాకు ఎందుకో ఫార్ బెటర్ అనిపించింది హైదరాబాద్ కన్నా. కొంచెం కంపారిటివ్లీ లెస్ అనిపించింది అక్కడ. అండ్ హియర్ యూ గో బిర్యానీ అండ్ అపోలో ఫిష్. అక్కడ అందరూ బాటిల్స్ తీసుకుపోతుండే, పాల బాటిల్స్. మేము అనుకున్నాం అవి ఆవు పాలు కావచ్చు అని చెప్పి. కాకపోతే అవి ఏంటంటే వెనీలా మిల్క్ అంట. దట్ ఈస్ డిఫరెంట్ కదా. బేసికలీ అవి వెనీలా ఫ్లేవర్డ్ ఉంటాయంట. డైరెక్ట్గా తాగేయచ్చంట అలాగే మిల్క్. మన అపోలో ఫిష్ అయితే వచ్చేసింది. అలా నిమ్మకాయ వండుకొని ట్రై చేసేసినాము. కాకపోతే నేను ఎక్స్పెక్ట్ చేసేంత దానిగా అంత లేదు కానీ బట్ స్టిల్ యావరేజ్గా ఉండే అంతా. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బిర్యానీ అనమాట. కుండలో నుంచి అలా వేడి బిర్యానీ తీసి సర్వ్ చేస్తే సూపర్ ఉండే. కాకపోతే ఏంటంటే ఇది మన బిర్యానీ కైండ్ ఆఫ్ కాదు కానీ పులావ్లా ఉందన్నమాట. చికెన్ బిర్యానీ ఆర్డర్ చేశాను. ఈ రోజు నేను కదా ఈ బాటిల్లో బిర్యానీ ప్లస్ థమ్స్అప్ రెడ్డి కాంబినేషన్. బిర్యానీ ఫుల్గా కుమ్మేసినాక మేమైతే కడుపులో ఒక డెజర్ట్ పడాలి కదా అని చెప్పి డెజర్ట్ హంటింగ్లో ఉన్నాం అనమాట. సో బేసికల్లీ మేము వెళ్ళిన ప్లేస్ ఆత్రేయపురం. మీరు అందరు వినే ఉంటారు, ఆత్రేయపురం ఇస్ ఫేమస్ ఫర్ పూతరేకులు. అండ్ అవర్ డై హార్డ్ ఫ్యాన్ ఫర్ పూతరేకులు. అండ్ పూతరేకుల్లో జనరల్గా అందరు డ్రై ఫ్రూట్స్, బెల్లం ఇవి ఇష్టపడతారు కదా. నాకేంటంటే నాకు షుగర్ ఇష్టం. నాకు వచ్చేసి షుగర్ పూతరేకులు అంటే చాలా ఇష్టము. అండ్ ఆత్రేయపురంలో ఈ గల్లీ వచ్చేసి మొత్తం పూతరేకులే ఉన్నాయి. ప్రతి షాప్లో కూడా మామిడి తాండ్ర, పూతరేకులు ఇవే అమ్ముతున్నారు. అండ్ దే హ్యావ్ డిఫరెంట్ కైండ్స్ ఇందులో కూడా. పాలకోవా పూతరేకు అని, షుగర్ పూతరేకు, డ్రై ఫ్రూట్ పూతరేకు, చాక్లెట్ పూతరేకులు అని చెప్పి. ఇవి వీళ్ళు హైదరాబాద్కి కానీ ఎక్కడికైనా అక్కడికి కూడా వాళ్ళు షిప్పింగ్ చేస్తారంట. ఇది వచ్చేసి లక్ష్మీ షాప్ అనమాట. ఆత్రేయపురం స్ట్రీట్లో, పూతరేకుల స్ట్రీట్లో లక్ష్మీ షాప్లో తీసుకున్నాం మేము. అండ్ ఇక్కడ పూతరేకులు వచ్చేసి 2 క్వాలిటీస్ ఉంటాయి. ఒకటి ఏంటంటే 20 రూపీస్ పూతరేకు, ఇంకోటి ఏంటంటే 30 రూపీస్ పూతరేకు. అండ్ ఈ 30 రూపీస్ పూతరేకు ఏంటంటే బాక్స్లో 5 వస్తాయి. అండ్ ఇది క్వాలిటీ కొంచెం బాగుంటాయి, ఎక్కువ డ్రై ఫ్రూట్స్ వేస్తారు. ఇంకోటి ఏంటంటే 20 రూపీస్ నాలో కొంచెం తక్కువ డ్రై ఫ్రూట్స్ వేస్తారు, నెయ్యి తక్కువ వేసేస్తారు కదా, అట్లాంటి టైప్ అనమాట. అండ్ ఒక్క బాక్స్ వచ్చేసి మనకి 150 పడుతుంది, ఎందుకంటే అందులో 5 పూతరేకులు ఉంటాయి కాబట్టి. మేము మాత్రం అక్కడ నించొని అసలు వాళ్ళు ఎట్లా చేస్తున్నారు ఏంటనే మొత్తం చూస్తుండే. వాళ్ళకు ఉన్నది 4-5 వర్కర్స్ ఉన్నారు. అండ్ టక చేస్తూనే ఉన్నారు. అక్కడ పూతరేకు షీట్ వేసి, డ్రై ఫ్రూట్స్ వేసి, నెయ్యి వేసి, మళ్ళీ అందులో బెల్లం పౌడర్ వేసి చేస్తున్నారు. అట్లా వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో ఫాస్ట్గా వేసేస్తున్నారు. అండ్ మేము అక్కడే ఉండి మా బాక్సెస్ అన్నీ ఫిల్అప్ చేయించుకున్నాము. ఇంతకుముందు చేసినవి కాకుండా అక్కడే నించొని చేయించుకొని తీసుకెళ్ళాం అనమాట, గిఫ్టింగ్ పర్పస్కి. ఇంటికి వచ్చాక మా రిలేటివ్స్కి ఇవ్వడానికి. అండ్ ఒక్కొక్క పీస్ ఒక్కొక్కటి తిన్నాం అనమాట అక్కడే టెస్టింగ్ లాగా. ఒకటి బెల్లము, ఒకటి షుగర్, ఒకటి చాక్లెట్ వాళ్ళతో చేయించుకొని తిన్నాము అక్కడ. టేస్ట్ వైజ్ అయితే ఐ మీన్ లవ్ ఆల్వేస్ ఫర్ ద పూతరేకు. ఇట్లా నోట్లో వేగానే ఇలా కరిగిపోతుంటాయి కదా. ఇది షుగర్ ఇంతే, ఇంకా 2 వెరైటీస్. షుగర్ ఫ్రీ తేనె అవి అంటే 1 డేలో తినేవాళ్ళం. 20 డేస్ ఉంటాయి. అదే ఇక్కడ తేనె, చాక్లెట్ అన్నీ చేస్తాం. చాక్లెట్ అంటే సిరప్ వేసి చాక్లెట్ అది ఇక్కడ చేయరా ఇప్పుడు? చేస్తామండి, అంటే అవి చేసి ఉంచుకోమండి, నిల్వ ఉంటాయి. ఒక పీజీ వచ్చి కదా మేము టేస్టింగ్ చేసుకుంది. చేస్తాం. ఇది చాక్లెట్ సిరప్తో చేస్తాము. అండ్ ఇది వచ్చేసి స్నిక్కర్స్ పూతరేకులు అనమాట. స్నిక్కర్స్తో కూడా చేస్తారు వీళ్ళు చాక్లెట్ పూతరేకులు. దాని మీద మళ్ళీ చాక్లెట్ సిరప్ వేసి. అదేంటది చాక్లెట్
మేము అదే ఇక్కడ చేరుకున్నాము, మాది మేము చెప్తున్నాము. అందుకే ఏమన్నాను నేను. ఇవైతే ఇమీడియట్ కన్జంప్షన్కి డైలీ స్టోర్ చేయలేమన్నమాట. ఇవి తీసుకో రైట్. ఇక్కడ చాక్లెట్ పూతరేకులు ఉన్నాయి, తేనె పూతరేకులు, గోవా పూతరేకులు, షుగర్ ఫ్రీ పూతరేకులు కావాలంట. ఇవే మా పూతరేకులు బాక్సెస్ అనమాట. నేను ఒక 5, నా ఫ్రెండ్ ఒక 5, అట్లా 10 బాక్సెస్ తీసుకున్నాము. అండ్ దాహం వేస్తుందని చెప్పి పక్కన షాప్కి వెళ్తే అక్కడ ఆటోస్ అని ఒక బ్రాండ్ చూసాను. ఇదేంటి అని చెప్పి అడిగితే వాళ్ళు అన్నారు ఆంధ్రాలో అది ఫేమస్ అంట. ఇట్స్ కైండ్ ఆఫ్ అ గ్రేప్ జ్యూస్. 1919 నుంచి వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు, కానీ మధ్యలో అయిపోయింది. అండ్ నౌ దే ఆర్ స్టార్టింగ్ అగైన్. ఇది వచ్చేసి వాళ్ళ లోకల్ బ్రాండ్ ఆటోస్ అనేది. నేను వాజ్ లైక్ ఇట్లా కూడా ఉంటాయా అనుకున్నాను. దాని తర్వాత టేస్ట్ చేస్తే థమ్స్అప్ లాగా కనిపించింది, కానీ ఒక గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ అని లాగుందనమాట అది. అండ్ దెన్ మేము నెక్స్ట్ డే రాజమండ్రి వెళ్ళిపోయాము. నా ఫ్రెండ్ శ్రీమంతం ఫంక్షన్ ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళాము. అండ్ ఆంటీ అవన్నీ తోటలో నుంచి తీసుకొచ్చారు, తను చెప్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాటర్ ఎక్కువ ఉంటుంది, సమ్మర్ లో తీసుకుంటే చాలా మంచిది. చాలా ఆంటీ బాగా అప్లై చేస్తున్నారు. చాలా బుజ్జి బుజ్జిగా బాగున్నాయి కదా, చాలా బాగున్నాయి. ఇలాంటివి తినాలి, వాటర్ అది బాగుంటుంది అనమాట. అది ఏమమ్మ మాధురి అనమాట. ఇది గజ నిమ్మకాయ. మనకి సిటీస్ లో అది కూడా చాలా మంది తెలియదు ఇది ఏంటనేది కూడా. ఇక్కడ ఏంటంటే సేమ్ నిమ్మకాయలానే ఉంటది, నిమ్మకాయలానే ఉంటది కానీ పెద్ద సైజ్ వస్తుంది అనమాట. దీన్ని గజ నిమ్మకాయ అంటారు. రసం అది చాలా ఎక్కువ వస్తుంది. పులిహోర అవి చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మామూలుగా మనం ఇది నిమ్మకాయ ఎలా వాడతామో దాని ప్లేస్ లో ఇది వాడచ్చు, అయితే పులిహోరకి వాటికి చాలా బాగుంటుంది అనమాట. ఇది ఫార్న్ ఉసిరి అనమాట. మనకి మామూలుగా యాక్చువల్ గా ఉసిరి అంటే కనుక ఇట్లా ఉంటాయి, రాసి ఉసిరి అంటాము, నార్మల్ చిన్న ఉసిరి అంటాం. ఇది ఏంటంటే ఫార్న్ ఉసిరి అనమాట. మనకి ఇక్కడ ఎక్కడ ఉండవు, రేర్ గా ఉంటుంది. ఇది ఇలా తింటే మాత్రం చాలా పుల్లగా ఉంటుంది. దీన్ని ఏం చేయాలంటే స్లైసెస్ లా కట్ చేసుకొని సాల్ట్ కారం వేసుకొని తింటే చాలా బాగుంటుంది అనమాట. ఇది పంపర్ పనసకాయలు. ఇవి పంపర్ పనసకాయలు అని అంటే ఏంటంటే మనకి బత్తాకాయలు, ఈ నారింజకాయ ఎలా ఉంటుందో ఇది కూడా సిట్రస్ ఫ్రూటే. పెద్దగా ఉంటే తొనలు అవి కూడా మామూలుగా నార్మల్గా తినడానికి బాగుంటుంది. ఇది చాలా చాలా బాగుంటుంది. కాకపోతే సైజ్ ఏంటంటే చూడడానికి పెద్దగా అందంగా ఉంటాయి ఇవి. ఇది గ్రాస్ అంటే అంత మామూలు గడ్డే కదా, దీని గురించి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అన్నారేమో. కాదు, దీంట్లో చాలా స్పెషల్ ఉంది. ఇది లెమన్ గ్రాస్. ఈ లెమన్ గ్రాస్ లో మనం వాటర్ లో దీన్ని ముక్కలు కట్ చేసుకొని చిన్నగా మరిగించుకొని టీలా చేసుకొని తాగితే కనుక చాలా బాగుంటుంది. ఫ్లేవర్ మాత్రం అరోమా చాలా బాగా వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. హెల్త్కి మంచిది. ఎర్లీ అవర్స్ తాగితే చాలా బాగుంటుంది. ఇది లెమన్ గ్రాస్. మీకు అందరికీ కూడా అంజూర్ డ్రై ఫ్రూట్ తెలుసు కదా, పచ్చి అప్పుడు ఇలా ఉంటుంది, ఎండిపోయాక మనకి అంజూర్ చక్రం లా తయారవుతుంది. అసలు పచ్చిగా ఉన్నప్పుడు అంజూర్ ఇదనమాట. నాకైతే ఆంటీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఇన్ని రకాల ఫ్రూట్స్ కూడా ఉంటాయా అనిపించింది. సో చూసారా ఎంత బెస్ట్ థింగో, మన ఫామ్లో మన ఫ్రూట్స్ మనమే కోసుకొని వచ్చి తిన్నాము. అందుకే ఏమో ఈ మధ్య ఆర్గానిక్ ఫార్మింగ్ బాగా పెరుగుతుంది. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.